రీసెంట్గా మేము హైదరాబాద్ వెళ్ళాము. వెళ్తుంటే కల్వకుర్తి వరకు వెళ్ళి బస్సులో వెళ్ళాము. చాలా పబ్లిక్ ఉన్నారు, ఇబ్బంది అయింది. అయినా కూడా ఇంకా అట్లానే ఆర్డర్ వేసుకొని పైకి వెళ్ళాక నాకు అసలు ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు. ఏ సీట్లలో చూడు కవర్లు, బ్యాగులు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఒక చోట కర్చీఫ్ ఉండే, ఆ కర్చీఫ్ను పక్కన పెట్టి అక్కడ వెళ్ళి కూర్చున్నా. అనుకుంటూనే ఉన్నాయి కర్చీఫ్ ఎవరో వాళ్ళు వస్తారని. ఆ విండో పక్కనే ఆ మనిషి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అట్లెట్లో కూర్చుంటావు, అది నా మీద సీరియస్ అయింది. నేను కామ్గా ఉన్నా, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి. పైకి వచ్చాక ఇంకేం అనలేదు ఆయన. నేను సైలెంట్, తను సైలెంట్ అయిపోయాడు. మంచిగా ఉన్నాడు చూడడానికి, ఏజ్డ్ ఏం కాదు, చక్కగా ఉన్నాడు చూడడానికి. నా ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఆ రోజైతే ఇంకా గొడవలు అయ్యాయి, వెనకాల సీట్లలో గొడవలు అయ్యాయి, నా సీట్ నీ సీట్, నా సీట్ నా సీట్ అని. సో నాదేంటంటే, ఒకప్పుడు అంటే తెలియక మనము కర్చీఫ్లు, బాటిల్స్ వేసాం. కానీ ఇప్పుడు దాదాపు అందరూ మినిమం నాలెడ్జ్తో ఉంటున్నారు. ఆ విండోలలోంచి కర్చీఫ్ లేస్తే మరి క్యూలలో నిలబడి వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత ఇబ్బంది పడుకుంటూ వచ్చి మగవాళ్ళు, ఆడవాళ్ళు అంత కష్టపడి ఆ క్యూలో నిలబడి పైకి వచ్చిన దానికి ఫలితం ఏంటి? ఇంకందరూ కర్చీఫ్లో, వాటర్ బాటిల్స్, పెన్నులో ఆ సీట్ పైన విసిరేసి అది నాదే అంటే అయిపోతుంది కదా. సో అలా కాకుండా దయచేసి అందరం కూడా ఆ విధంగా ఉందాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఆ క్యూలో వెళ్ళి ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళకే ఆ సీట్ చెందితే బాగుంటుంది. ఒక ఆర్టిస్ట్ వాళ్ళు కూడా ఒకటి రాస్తే బాగుండని నా ఉద్దేశం. దయచేసి కర్చీఫ్లు, వాటర్ బాటిల్స్ వేసి అది నా సీట్ అని అనకండి. ఎవరైతే ముందుగా వచ్చి ఆ సీట్లో కూర్చుంటారో వారికి మాత్రమే ఆ సీట్ కేటాయించబడును అని ఒకటి రాస్తే బాగుండు. ఈ గొడవలు తగ్గుతాయని నాకు అనిపిస్తుంది. అంతే.